హాయ్ ఫ్రెండ్స్, మెగా ఫ్యామిలీ కంపౌండ్ నుండి భారీ బడ్జెట్ తోటి భారీ యాక్షన్ కథతోటి మల్టీస్టారర్ మూవీ వస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఆ మల్టీస్టారర్ మూవీలో ఒకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మరికొకరు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. వీళ్ళిద్దరి కలయికలో ఒక భారీ యాక్షన్ కథతోటి భారీ బడ్జెట్ తోటి సినిమా వస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. మరి వీళ్ళిద్దరిని కలిపి తీయడానికి తీయాలనే ఆలోచన ఎవరికి వచ్చింది అనేది తెలుసుకుందాము. అండ్ వీళ్ళిద్దరిని కలిపి తీస్తే వీళ్ళిద్దరి కలయికలో ఉన్న సినిమాకు ఒక స్టార్ డైరెక్టర్ కావాలి, మంచి టాలెంటెడ్ డైరెక్టర్ కావాలి. అతను ఎవరు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన కోల్డ్ వార్ నడుస్తుంది అంటని చెప్పి మనకందరికీ తెలుసు. మెగా ఫ్యామిలీకి అండ్ అల్లు ఫ్యామిలీకి కోల్డ్ వార్ నడుస్తుంది. ఇంకొకటి వీళ్ళిద్దరూ సరిగా మాట్లాడుకున్నట్టు కూడా ఈ మధ్యన ఎక్కడ మనకు బయటికి కనిపిస్తలేదు. మరి వీళ్ళిద్దరు కలిపి తీస్తారా, వీళ్ళిద్దరు ఒప్పుకుంటారా, అది ఏమవుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మీకు వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. వీళ్ళిద్దరూ కలిసి తీయడానికి ఎంత ఛాన్స్ ఉంది, అండ్ వీళ్ళిద్దరూ కలిసి తీస్తే ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంది అనేది మాట్లాడుకుందాం. అసలు కలిసి తీస్తారా వీళ్ళిద్దరు, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన కోల్డ్ వార్ నడుస్తుంది అనేది అందరికీ తెలుసు. ఇంకొకటి మనం వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటే, అల్లు అర్జున్ ఫస్ట్ పుష్పతోటి ఒక నార్మల్గా ఒక తన ఇమేజ్ని క్రియేట్ చేసిండు నార్త్లో కానీ ఆల్ ఓవర్ వరల్డ్లో. కానీ పుష్ప 2 సినిమాతోటి ఓన్లీ తన ఇమేజ్నే కాదు, ఒక బ్రాండ్నే క్రియేట్ చేసిండు. అది మామూలుగా కాదు, ఇప్పటికీ దగ్గర 2,000 కోట్ల కలెక్షన్స్ని దగ్గరలో ఉంది. అండ్ నార్త్లో అయితే డైరెక్ట్ ఒక 800 కోట్లు కలెక్షన్ చేసింది. 800 కోట్లు అంటే నార్త్ ఇండియాలో రిలీజ్ అయ్యే సినిమాలే అంత కలెక్షన్ చేయలేకపోయినాయి. ఓన్లీ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా, తెలుగు సినిమా హిందీలో అంత లెవెల్లో కలెక్షన్ చేసింది, ఒక రికార్డు క్రియేట్ చేసింది. బాలీవుడ్ అంతా సైలెంట్ అయిపోయింది. బాలీవుడ్ హీరోలకే వాళ్ళకు రికార్డు క్రియేట్ చేయడానికి సాధ్యం కాలేదు. అటువంటిది పుష్ప 2 సినిమాతోటి అల్లు అర్జున్ ఆ రికార్డు క్రియేట్ చేసిండు. ఆల్ ఇండియా లెవెల్లో ఒక మంచి బ్రాండ్ ఏర్పడింది. అండ్ ఇటు రామ్ చరణ్ని చూసుకుంటే, రామ్ చరణ్కు RRR తోటి RRR తోటి ఒక మంచి గుర్తింపు వచ్చింది. గుర్తింపే కాకుండా అతను ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. RRRకు ఆస్కర్ వచ్చిన తర్వాత అది ఇంకా ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. ఇద్దరు మంచి గుర్తింపుతోటి ఒక మంచి బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు. వీళ్ళిద్దరు కలయికల సినిమా వస్తే అది రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి రికార్డ్స్ని క్రియేట్ చేయడానికి వీళ్ళిద్దరిని కలిపి తీయాలనుకున్న ఆలోచన ఎవరికి వచ్చింది అంటే, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్కి వచ్చింది. కరణ్ జోహారే అనుకున్నాడు వీళ్ళిద్దరిని కలిపి తీస్తే చాలా సెన్సేషనల్ క్రియేట్ చేయొచ్చు అంటని చెప్పి అతనే అనుకున్నాడు. అతనే ఆలోచన చేస్తున్నాడు. ఆ ఆలోచనకు కొంచెం ముందుకు స్టెప్స్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ చాలా గుర్తింపు ఉంది అండ్ చాలా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు, ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. కాబట్టి వీళ్ళిద్దరు కలయికలు వస్తే రాజమౌళి రికార్డ్స్ కూడా బ్రేక్ చేయడానికి ఛాన్స్ ఉన్నాయి అంటని చెప్పి ఆయన ఆలోచనతోటి ముందుకెళ్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, బాలీవుడ్ హీరోలకు కూడా అది ఏ రికార్డ్స్ చేయడానికి సాధ్యం అయితే లేదు. ఎందుకంటే బాలీవుడ్ మొత్తం సప్పబడిపోయింది. ఇప్పుడు ఏమున్నా మన సినిమాలే బాలీవుడ్ని ఏలుతున్నాయి. కాబట్టి ఆయన ఇటువైపు మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది. ఇద్దరు గ్లోబల్ వైజ్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాబట్టి మంచి కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు అనే ఆలోచనతో అతను ఈ ప్లాన్ చేస్తున్నాడు. మరి ఇద్దరి కలయికన సినిమా రావాలంటే ఇప్పుడు ప్రొడ్యూసరు, బాలీవుడ్ ప్రొడ్యూసరు, స్టార్ ప్రొడ్యూసరు, ఇప్పుడు హీరోలు వీళ్ళు గ్లోబలైజేషన్ గుర్తింపు పొందిన హీరోలు ఇద్దరు కూడా. మరి వీళ్ళ కలయికన సినిమా రావాలంటే డైరెక్టర్ కావాలి, ఒక రాజమౌళి లెవెల్ అటువంటి డైరెక్టర్ కావాలి. కానీ రాజమౌళికి ఇప్పట్లో అంత టైం లేదు. కాబట్టి ఆయన అట్లీని సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. తమిళ డైరెక్టర్ అట్లీని పెట్టి ఈ సినిమా తీయాలంటని చెప్పి ఆయన ఆలోచనతోటి ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే అట్లీ నిన్నమొన్నే జవాన్ తీసిండు. జవాన్ తీసి 1000 కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టిండు. షారుఖ్ ఖాన్ ప్లస్ నయనతార ఇద్దరిని పెట్టి 1000 కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టిండు. అట్లీ అయితే మంచి టాలెంటెడ్ డైరెక్టరు. ఆయనను పెట్టి తీస్తే ఇక ఈ తమిళనాడు నుండి హీరోలు ఎవరు క్యారెక్టర్స్ లేకున్నా అని ఆయన తరపున తమిళనాడులో కూడా కలెక్షన్స్ బాగా రాబట్టవచ్చు. అండ్ వీళ్ళిద్దరిని పెడితే తెలుగులో మంచి, తెలుగుతో పాటు హిందీ, గ్లోబలైజేషన్ వరల్డ్ వైడ్గా మంచి కలెక్షన్స్ వస్తాయి. అండ్ ప్రొడ్యూసర్ ఆల్రెడీ హిందీలో ఉన్నాడు. అండ్ ఇంకా హీరోయిన్ ప్లస్ విలన్స్ అక్కడక్కడ తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ప్లస్ వరల్డ్, నాకు తెలిసి హీరోయిన్ని వరల్డ్ వైడ్గా గుర్తింపు ఉన్న హీరోయిన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వేరే కంట్రీలో మంచి పాపులర్ ఉన్న హీరోయిన్ తీసుకుంటే అక్కడ కూడా ఇంకా ఎక్కువ రికార్డ్స్ క్రియేట్ చేయడానికి, కలెక్షన్ రాబట్టడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరిని తీసుకుంటారు అనేది తెలియదు. కాకపోతే ఇట్లా ఈ ప్లాన్ అయితే నడుస్తుంది. అట్లీ డైరెక్షన్లో కరణ్ జోహార్ ప్రొడ్యూసర్గా, వీళ్ళిద్దరూ మల్టీ స్టారర్గా రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ ఇద్దరు మల్టీ స్టారర్ తోటి సెన్సేషనల్ మూవీ రావడానికి అయితే కరణ్ జోహార్ ప్రయత్నం చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ ఇద్దరు కూడా ఒకటే కాంపౌండ్ నుంచి వచ్చినా కానీ
వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా ఇప్పటివరకు ఒకటే సినిమా ఉంది. అది ఎవడు సినిమాలో ఇద్దరు కలిసి నటించరు. ఆ ఎవడు సినిమాలో కూడా అల్లు అర్జున్ పాత్ర చాలా తక్కువ ఉంటుంది, అంటే నిడివి చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు పవర్ఫుల్ పాత్రతోటి ఒక మంచి యాక్షన్ కథతోటి వచ్చిందంటే అది ఎటువంటి రికార్డ్స్ అయినా బ్రేక్ అయితే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకోటి అట్లీ మంచి టాలెంటెడ్ డైరెక్టర్ కాబట్టి ఆ కరణ్ జోహర్ కూడా మంచి స్టార్ ప్రొడ్యూసరు. ఇప్పుడు ఇలా కలయికల సీన్ వస్తే మాత్రం ఖచ్చితంగా సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తారనడం ఎటువంటి సందేహం లేదు. కానీ వీళ్ళిద్దరు కలిసి నటిస్తారా అనేది ఒక సందేహం. ఎందుకంటే వీళ్ళిద్దరికి కోల్డ్ వార్ నడుస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ మన అరెస్ట్ అయినప్పుడు కానీ తర్వాత కానీ రామ్ చరణ్ ప్లస్ అల్లు అర్జున్ మాట్లాడినట్టు మీడియాకి ఎక్కడ కనిపించలేదు. ఆయన అక్కడెక్కడ పోస్టులు కూడా ఎక్కడ పెట్టలేదు. కానీ తర్వాత చిరంజీవి నాగబాబు ఇద్దరు అల్లు అర్జున్ ఇంటికి రావడం, అల్లు అర్జున్ తర్వాత చిరంజీవి ఇంటికి నాగబాబు ఇంటికి వెళ్ళడం కలిసింది. కానీ ఈ రామ్ చరణ్ తోటి కలిసినట్టు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టు ఎక్కడ కూడా మీడియాకు కానీ బయటికి కానీ రాలేదు. మరి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుర్రా లేదా అనేది తెలియదు. అండ్ వీళ్ళిద్దరు కలయిక సినిమా అంటే వాళ్ళిద్దరూ ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది కూడా తెలియదు. కానీ కరణ్ జోహర్ మాత్రం ప్రయత్నం చేస్తుండు. ఒకవేళ వీళ్ళ కలయికల అయితే వాళ్ళు నార్మల్గా బయట కలిస్తే మంచిగానే మాట్లాడుకుంటారు, మంచిగానే హాయ్ చెప్పుకుంటారు. కానీ వాళ్ళిద్దరి మధ్యన కోల్డ్ వార్ ఉందనేది అందరికీ తెలుసు. కానీ ఆ కోల్డ్ వార్ ఎక్కడుంది అనేది అర్థమైతలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు మంచిగానే మాట్లాడుకుంటారు. ఇప్పుడు మన అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి పోయిండు, వాళ్ళు వీళ్ళ ఇంటికి వచ్చారు, మంచిగానే ఉంటారు. కానీ వీళ్ళిద్దరూ మన పబ్లిక్ మాత్రం వీళ్ళిద్దరి మధ్యన కోల్డ్ వార్ ఉంది అని చెప్పి చెప్పుకుంటారు. కానీ కోల్డ్ వార్ ఉందా లేదా అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఒకవేళ ఉంటే ఫ్యాన్స్ మధ్యనే ఉందా, వాళ్ళు సపరేట్గా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇద్దరు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అది. సపరేట్ గుర్తింపు తెచ్చుకుంటే వాళ్ళకే ఫ్యాన్ బేస్ పెరిగిపోతుంది. ఇక్కడ అల్లు ఫ్యామిలీ అయినా మెగా ఫ్యామిలీ అయినా వాళ్ళకు ఒకటే కంపౌండ్ కాబట్టి ఫ్యామిలీ బేస్ పెరిగిపోతుంది. వాళ్ళిద్దరూ ఎవరందరూ వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కష్టపడుతారు. ఎందుకంటే వాళ్ళకు సొంతంగా కష్టపడి ఫ్యాన్ బేస్ పెంచుకోవాలి అని చెప్పి వాళ్ళిద్దరు కష్టపడుతారు. కానీ ఫ్యాన్స్ మధ్యన మాత్రం కోల్డ్ వార్ నడుస్తుంది అని చెప్పి టాక్ ఉంది. కానీ అది నిజమా కాదా అనేది మాత్రం బయటకైతే కరెక్ట్గా తెలియదు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇద్దరి మధ్యన సినిమా వస్తే ఎట్లుంటుంది, అండ్ డైరెక్టర్ ఒకవేళ అట్లే ఉండాలన్నా లేకపోతే వేరే ఇంకెవరైనా ఉండాలన్నా అనేది మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.